హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఏం చేస్తున్నారు అంటే, ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను రా, నా స్నేహితురాలికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను అని అన్నాడు అనుకుందాం. అప్పుడు నేనేం చెప్తాను, సడన్గా ఎవరో ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నాడు మీ ఫ్రెండ్ అంటే, హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్. అతడు తన స్నేహితురాలికి ఒక ఉత్తరం రాస్తున్నాడు అని. దీన్ని రాస్తున్నాడా అని అడగాలనుకుంటే ఈజ్ ముందు తీసుకొస్తే చాలు. ఈజ్ హీ రైటింగ్, ఈజ్ హీ రైటింగ్ ఎ లెటర్, ఈజ్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిజ్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడా అన్నట్టుగా. ఈజ్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్, అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడా అన్నట్టుగా. దీన్నే మళ్ళీ అతను రాయడం లేదు అంటే, హీ ఇజంట్ రైటింగ్, హీ ఇజంట్ రైటింగ్ ఎ లెటర్ టు హిజ్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం లేదు అని చెప్పేసి చెప్తున్నాం. హీ ఇజంట్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం లేదని. మళ్ళీ ప్రశ్నగా అడగాలనుకుంటే, వాడు ఇంతసేపు రాయనే లేదా? ఇజంట్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాస్తూ లేదా, రాయడం లేదా అన్నట్టుగా. దీన్నే ప్రశ్నగా అడగాలనుకుంటే ఇజంట్ అనేది ముందుకు తీసుకొచ్చి హీని పక్కన పెట్టి ఈ సెంటెన్స్ అంతా రాయాలి. ఇజంట్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం లేదా అన్నట్టుగా. ఇజంట్ హీ రైటింగ్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్. అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం లేదా అని ప్రశ్నించడం అనమాట. ఇక్కడేమో క్వశ్చన్, ఇది ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాం. ఇదేమో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది కన్ఫర్మేషన్ కోసం అడుగుతాం అనమాట. నెక్స్ట్ మనము ఇంకొక సెంటెన్స్ ఉంది, ఇది మీరు ప్రాక్టీస్ చేసి నాకు చెప్పాలి. వీఆర్ వాచింగ్ అ మూవీ. మేము ఒక సినిమాను చూస్తూ ఉన్నాము. దీన్ని మీరు ఏ విధంగా చేంజ్ చేయాలి? ఆర్ వీ వాచింగ్ అ మూవీ అంటే నేను ఆన్సర్ చెప్పను, మీరు ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేసి నాకు ఓన్గా మీరు కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి.